నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి ఆధ్వర్యంలో బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదు అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. అనాలోచితమైన మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నారని, ఈ పద్ధతి మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆంజనేయులు గౌడ్ హెచ్చరించారు. ఇక్కడ రాజకీయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిండు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన కళ్ళ ముందరనే సిద్దిపేటకు తరలిపోయినాయి. మరి ఇవన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది. నిన్ననే వేల వాహనాల్లో మేము నిన్న చలో సిద్దిపేట కార్యక్రమం దిగ్విజయంగా చేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి, ఎక్కడ ఎవరికి అవినీతి టిఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ రాబందులు, ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ అధికారులు కానీ ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితే